కూలగొట్టి మత్తు వేసిండ్రు. కాదు నాన్న, వాళ్ళు వేసింది ఏంటిదంటే రూపాయి చూపించిండ్రు, 2 రూపాయలు తప్పిండ్రు. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నారు అది బీఆర్ఎస్ అని. టీఆర్ఎస్ బీజేపీ నుండి బండి సంజయ్ పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ నుంచి వెలిసాల రాజేంద్రరావు పోటీ చేస్తున్నాడు. మరి ఈ ముగ్గురిట్లలో ఏ పందికొక్కు ఆ పందికొక్కు కిందకే ఓడుకుంటాడు. ఇంకా మళ్ళా గెలిపించుకుంటే ఇంకేమైనా చేస్తాడు కావచ్చు అని ఆశ. ఏది కాంగ్రెస్ కి వేస్తావా ఓటు పార్లమెంట్? మీరు మాట్లాడండి. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు కదా, 5 సంవత్సరాలు ఎంపీగా కొనసాగిండు, మళ్ళా నేను మంచి చేస్తా అని వస్తున్నాడు. మరి మీ అమ్మనేమో కాంగ్రెస్ కొట్టేద్దామంటుంది, మీరేటేస్తారు? ఆయన రెగ్యులర్ గా పని చేసేకేమో బీసీ బంద్ రాలేదు, ఎవరైతే పని చేయరో వాళ్ళకైతే బీసీ బంద్ వచ్చింది. నమస్తే. ఏం పేరు అక్క? లలిత. లలిత. ఎందుకు బిడీలు చేస్తారా? మంచిగా అక్క లాభం ఉంటుంది ఆ బిడీలు చేస్తే? లేదు, అట్లా ఉంటది. ఇప్పుడు మీ కరీంనగర్ పార్లమెంట్ పరిధి మీది. ఇప్పుడు ఎవరు ఎంపీ తెలుసా కరీంనగర్ కి? బండి సంజయ్. బండి సంజయ్. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. అంటే కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తా ఉన్నాయి. మీరు ఎవరికి కోటేస్తారు ఈసారి? మేము కాంగ్రెస్ కోట వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు కాంగ్రెస్ కి? ఎందుకు కాంగ్రెస్ కంటే ఇంత ముందు టీఆర్ఎస్ ఉంది, వాళ్ళే చూసుకున్నారు. టీఆర్ఎస్ వల్ల ప్రజలకు కూడా చేసినామంటారు కదా? లేదు, అగ్రహారం గుట్టలు కూలగొట్టి మత్తు వేసిండ్రు. ఇప్పుడు చేసిండే వాళ్ళు కాదు నాన్న, వాళ్ళు వేసింది ఏంటిదంటే రూపాయి చూపించిండ్రు, 2 రూపాయలు తప్పిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నారు అది బీఆర్ఎస్ అని. టీఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నారు. పెట్టుకొని పేద ప్రజల మీద 2 చేతులు తోసుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళా పోటీ చేస్తున్నారు. కరీంనగర్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, బీజేపీ నుండి బండి సంజయ్ పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ నుంచి వెలిసాల రాజేంద్రరావు పోటీ చేస్తున్నాడు. మరి ఈ ముగ్గురిట్లలో ఏ పందికొక్కు ఆ పందికొక్కు కిందకే ఓడుకుంటది అంతే. మరి ప్రజలకు ఏం చేసింది ఏం లేదు, ఏదో కొత్తగా గెలిపియాలని గెలిపించినాము. 3 అవి ఒకే చేసిండు. ఏంటిది ఈయన రేవంత్ రెడ్డి ఏంటి చేసిండు? బస్ ఒక్కటి చేసిండు, కరెంట్ ఒక్కటి చేసిండు, ఇంకొకటి గ్యాస్ సిలిండర్ గ్యాస్, నాకు ఎక్కువ మాట్లాడరాదు, ఇవి చేసిండు గంతే. ఇంకా మళ్ళా గెలిపించుకుంటే ఇంకేమైనా చేస్తాడు కావచ్చు అని ఆశ. ఏది కాంగ్రెస్ కి వేస్తావా ఓటు పార్లమెంట్ కి? నువ్వు ఇవన్నీ చదివితే నాకు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థమైంది. అదే ఇప్పుడు నేను 3 హామీలు చేసి నాకు చెప్పినా, అందుకే ఇది అర్థం చేసుకోవాలి మాటను. మీరిద్దరు ఒకటే కదా? మీ అమ్మనా మీ అత్తమ్మనా మీ బిడ్డనా? లేదు, నాకు ఒకదానికే పింఛన్ వస్తుంది, మా ఆయన కానే రాదు. కాంగ్రెస్ కోటేస్తా అంటావు. మీరు మాట్లాడండి. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు కదా, 5 సంవత్సరాలు ఎంపీగా కొనసాగిండు, మళ్ళా నేను మంచి చేస్తా అని వస్తున్నాడు. మరి మీ అమ్మనేమో కాంగ్రెస్ కొట్టేద్దామంటుంది, మీరేటేస్తారు? ఇంతవరకు అయితే మాకు ఎవరు ఏ మంచి చేయలేదు, మాకు ఊరు నుండి ఏ అభివృద్ధి జరగలేదు. టిఆర్ఎస్ అంటారా, వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే వేసుకున్నారు. మా ఆయన కార్పెంటర్, బీసీ బంద్ గురించి అప్లై చేసుకుంటే పని చేయని వాళ్ళకి వచ్చింది కానీ పని చేసిన వాళ్ళకి రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఆయన రెగ్యులర్ గా పని చేసేకేమో బీసీ బంద్ రాలేదు, ఎవరైతే పని చేయరో వాళ్ళకైతే బీసీ బంద్ వచ్చింది. అందుకే మేము కాంగ్రెస్ కోటేసి ఈసారైనా బీసీ మాకేమన్నా జరుగుతాయి కావచ్చు అని అతని తోటి కాంగ్రెస్ తోని మేము చేయించుకుంటాం నిలబడి ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం.